అరౌండ్ 150 ఇయర్స్ క్రితం ఒక చిన్న కాటన్ ట్రేడర్ ఇండియాని మార్చాలని ఒక డ్రీమ్ ని చూశారు. అదే డ్రీమ్ ఇండియాలో ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ ని బిల్డ్ చేశాయి. ఈ బిజినెసెస్ కేవలం ఇండియాని మార్చడమే కాదు, క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ మనసులో ఒక ప్లేస్ బిల్డ్ చేసిన ద లెజెండరీ టాటా స్టోరీ ఇన్స్పైర్ అవ్వడానికి రెడీ అయిపోండి. మనం ముందు వీడియోలో ఆల్రెడీ జంషెడ్జీ టాటా గారి కోసం తెలుసుకున్నాం. ఈ వీడియోలో అతని సన్ దొరాబ్జీ టాటా గారి కోసం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. జంషెడ్జీ టాటా గారు తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అతని ఓన్లీ సన్ దొరాబ్జీ టాటా. జంషెడ్జీ టాటా గారు అనుకున్నారు ఇండియాలో సైంటిఫిక్ రీసెర్చర్స్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వెస్టర్న్ కంట్రీస్తో కంపీట్ చేయాలి అని. అప్పుడు దొరాబ్జీ టాటా గారు మైసూర్ మహారాజా గారి దగ్గర హెల్ప్ తీసుకొని బెంగళూరులో 1909లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి ఫస్ట్ డైరెక్టర్ అయ్యారు సివి రమన్ గారు. తర్వాత ఇదే ఐఏఎస్సి ఇండియాకి ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పరం, ఇండియాకి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద హన్సా డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. జంషెడ్జీ గారి డ్రీమ్ ఏంటంటే ఇండియాలో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి అని. అదే డ్రీమ్ ని పూర్తి చేయడానికి దొరాబ్జీ గారు ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి గోవా మహారాష్ట్ర బార్డర్ లో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ని యూజ్ చేసి పవర్ జనరేట్ చేయాలని ప్లాన్ చేస్తారు దొరాబ్జీ గారు. 7,000 వర్కర్స్ కి తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కి. ఆర్టిఫిషియల్ లేక్స్, డ్యామ్స్ ని సెటప్ చేశారు. అలా 1911 కి ఈ ప్లాంట్ రెడీ అయింది. హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కూడా స్టార్ట్ అయింది. అదే కంపెనీ ఇప్పుడు మనం టాటా పవర్ గా చూస్తున్నాం. ఫైనల్లీ జంషెడ్జీ గారు స్టార్ట్ చేసిన స్టీల్ ప్లాంట్ రెస్పాన్సిబిలిటీ కూడా దొరాబ్జీ గారు స్టార్ట్ చేశారు. 1907లో లిమిటెడ్ రిసోర్సెస్ తో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. దాని పేరు పెట్టారు టిస్కో స్టీల్ ప్లాంట్ లిమిటెడ్. అలా 1912లో ఇండియాలో ఫస్ట్ స్టీల్ బయటకు రావడం జరిగింది. నెక్స్ట్ 2 ఇయర్స్ కి 1914లో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. ఈ టైంలో బ్రిటన్ కి స్టీల్ చాలా అవసరం. ట్యాంక్స్, ట్రక్స్, రైల్వేస్ అన్నిటికీ స్టీల్ అవసరం పడింది. అప్పుడు టిస్కో ప్లాంట్ ఈ ప్రాజెక్ట్ ని తీసుకోవడం జరిగింది. వర్కర్స్ తో కలిసి దొరాబ్జీ గారు కూడా స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేశారు. బ్రిటన్ డిమాండ్స్ పూర్తి చేశారు. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన ఫస్ట్ స్టీల్ ఇదే. వరల్డ్ వార్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టైంలో ఉన్న వైస్ రాయ్ టిస్కోకి క్రెడిట్స్ ఇచ్చి టిస్కో ప్లాంట్ ఉన్న టౌన్ కి అతని ఫాదర్ పేరు పెట్టడం జరిగింది. జంషెడ్జీ పేరు మీద జంషెద్పూర్ అని పెట్టారు. రైల్వే స్టేషన్ పేరు టాటా నగర్ అని పెట్టడం జరిగింది. దొరాబ్జీ గారి వల్ల టాటా ఇండస్ట్రీస్ చాలా పెద్దగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. 1932లో దొరాబ్జీ టాటా గారు చనిపోవడం జరిగింది. అతను వెళ్ళినప్పటికే టాటా గ్రూప్ కి స్టీల్, పవర్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ ఇంకా ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ కి ఆల్రెడీ డైవర్సిఫై చేశారు. దొరాబ్జీ టాటా గారి తర్వాత 1938లో టాటాకి చైర్మన్ అయ్యారు ఒక యంగ్ మెంబర్ జేఆర్డి టాటా. ఇంక రతన్ టాటా గారి కోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయక తప్పదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై శ్రీరామ్.